హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు GoPro8 అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఇది నేను దుబాయ్ నుంచి నేను స్పెషల్గా మా బ్రదర్ తోటి తెప్పించుకున్నాను. అక్కడ 1 year ఎక్స్ట్రా వారంటీతో కలిపి 35,000 రూపీస్ అయింది. అయితే ఇది 7 కన్నా దీంట్లో ఫీచర్స్ చాలా వరకు అప్గ్రేడ్ చేయడం జరిగింది. అయితే 7లో వచ్చేసి ఇక్కడ హైపర్ స్మూత్ వాళ్ళు డెవలప్ చేస్తే ఇది సెకండ్ వర్షన్ అనమాట. హైపర్ స్మూత్ లో దీనికి స్టెబిలైజేషన్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా వీళ్ళు స్టెబిలైజేషన్ మీద మెయిన్ ఫోకస్ చేశారు. అయితే దీంట్లో ఏమేమి ఫీచర్స్ GoPro8 లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చాడో నేను ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి దీంట్లో GoPro8 బ్లాక్ లో 12 మెగాపిక్సెల్, దీనికి 7కి ఏం చేంజ్ ఏమి లేదు, సేమ్ 12 మెగాపిక్సెల్ ఇచ్చాడు అనమాట. అయితే 4K వీడియో రికార్డింగ్ వచ్చేసి 60 ఫ్రేమ్స్ ఇచ్చాడు. అండ్ దీంట్లో సినిమాటిక్ వ్యూ కూడా ఉందన్నమాట. స్లో మోషన్ వచ్చేసి 8 times స్లోగా తీయొచ్చు అనమాట. మెయిన్ గా ఇది ఎవరికి యూజ్ అయ్యింది అంటే మెయిన్ గా స్లో షాట్స్, అడ్వెంచర్స్ కి ఒకటి, స్కై డైవింగ్ ఒకటి, వాటర్ లో స్కూబా డైవింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ ఉండిద్ది అనమాట. ఈ స్లో మోషన్ అనేది మీకు స్లోగా చాలా క్లియర్ గా స్లో మోషన్ దీంట్లో ప్రొవైడ్ చేశారు. 8 times మీరు స్లోగా తీయొచ్చు అనమాట నార్మల్ ఫోటోకి. అండ్ దీంట్లో వచ్చేసి హైపర్ స్మూత్ ఆల్రెడీ మనం చూసాం. హైపర్ స్మూత్ వచ్చేసి సెకండ్ వర్షన్ అనమాట. అండ్ టైం వచ్చేసి మనకి మెయిన్ గా స్టెబిలైజేషన్, అది ఇందాకే మనం ఒకసారి చూసాం. అండ్ టైం ర్యాప్ వచ్చేసి ఇది కూడా టైం ల్యాప్స్ లో స్టెబిలైజేషన్ అనమాట. ఇది కూడా సెకండ్ వర్షన్ డెవలప్ చేశారు. 7తో కంపేర్ చేస్తే 2 times చాలా బెటర్ గా దీన్ని డెవలప్ చేశారు అనమాట స్టెబిలైజేషన్ అనేది. అండ్ 1080pలో మనకి లైవ్ స్ట్రీమింగ్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. దీంట్లో మనకి యూట్యూబ్స్ కి, ఫేస్బుక్స్ కి లైవ్ స్ట్రీమింగ్ అనేది అవైలబుల్ ఉంది దీనికి డైరెక్ట్ గా. అండ్ లైవ్ బర్స్ట్ అనే ఫీచర్ తోటి మనం జంపింగ్ ఫొటోస్ మనం ఒకసారి జంప్ చేస్తే ఒకేసారి 8 ఫొటోస్ తీసుకోవడానికి ఇది యూజ్ అయ్యింది అనమాట. దాంట్లో మనం ఒక మెయిన్ ఈ సూపర్ ఫోటో ప్లస్ HDR వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ వాడి ఇమేజ్ ని చాలా మాడిఫై చేసింది అనమాట. ఈ రా ఫీచర్ వచ్చేసి హై ఎండ్ కెమెరాస్ లోనే ఉండేది, అయితే ఇప్పుడు GoPro కూడా ఇచ్చారు. అండ్ దీన్ని యూజ్ చేసి మనం వీడియో ఎడిటింగ్ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఈ ఆప్షన్ వచ్చేసి ఈ హోల్డర్స్ అనమాట. మనకి GoPro7 కి GoPro8 కి డిఫరెన్స్ ఏంటంటే GoPro7 కి వచ్చేసి మనం ఒక కేస్ కి ఇవి హోల్డర్ అటాచ్ చేయాల్సి వచ్చేది అనమాట. అయితే ఇవి ఇన్బిల్ట్ ఇచ్చేసారు GoPro8 లోకి వచ్చేసి. ఈ ఇన్బిల్ట్ ఉండటం వల్ల మనకి ఎక్స్ట్రా కేస్ యాడ్ చేయటం కానీ మనం ఛార్జింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. మనం చాలా కన్వీనియంట్ గా యూజ్ చేయొచ్చు. ఇవి మూవబుల్ అనమాట. ఇవి మనం లోపలే మనం ఇన్సర్ట్ చేసేసేయచ్చు. అండ్ వాయిస్ రికగ్నైజేషన్ అనమాట. ఈ వాయిస్ రికగ్నైజేషన్ యూజ్ చేసి మనం GoProని కంట్రోల్ చేయొచ్చు. మనం ఏమైనా ఫొటోస్ తీయాలనుకుంటే మనం వాయిస్ యూజ్ చేసి మనం ఫొటోస్ అండ్ ఆపరేషన్స్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసి ఇది హైలైట్ ఫీచర్. అండ్ టచ్ స్క్రీన్ వచ్చేసి ఇప్పుడు ఈ 7కి 8కి టచ్ స్క్రీన్ వచ్చేసి అనేవి మనం ఈజీగా చేయొచ్చు. వీడియోస్ తీయాలన్నా, ఫొటోస్ తీయాలన్నా మనం 10 centimeters 33 feet వరకు మనం ఎటువంటి కేస్ యూజ్ చేయకోకుండా చాలా ఈజీగా తీయొచ్చు అనమాట. ఈ GPS ఫీచర్ యూజ్ చేసి మనం ఏ లొకేషన్ లో వీడియో తీస్తున్నాం, ఫోటో తీస్తున్నాం అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఈ GoPro8 ని ఒకసారి అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. పడింది లేకపోతే ఓకే. అయితే మనం GoProలో వచ్చేసి మనం ఫోన్ కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట యాప్ ద్వారా. మీకు ఇక్కడ చూడొచ్చు, ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి ప్లే స్టోర్ లో ఉంది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి చూస్తే మనకి లోపల స్టిక్కర్స్ ఒకటి ఇచ్చారు. అండ్ GoProని ఎలా ఫిట్ చేయాలో ఇది ఒక స్టిక్కర్ ఇచ్చారనమాట. అండ్ మీరు ఒకసారి చూడొచ్చు ఎలా ఈ కార్డ్ వచ్చేసి GoProని ఎలా ఫిట్ చేయాలో
స్టార్టింగ్ నుంచి ఎలా బ్యాటరీ రిమూవ్ చేయాలో మనకి A to Z అన్నీ ఇచ్చారనమాట. మనం ఈజీగా చూసి మనం గోప్రోని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. మనకి ఏమన్నా హెల్ప్ కావాలంటే ఆన్సర్స్ మనం ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే గోప్రో గురించి మనకి మేజర్ లాంగ్వేజెస్లో ప్లస్ ఇంగ్లీష్లో కూడా మనకి వెబ్సైట్ అనేది అవైలబుల్ అయింది. అండ్ ఇది వచ్చేసి ఈ కార్డ్ వచ్చేసి నేను ఎక్స్ట్రా 1 year వారంటీ పే చేసుకుని డ్యామేజ్కి దీనికి నేను వారంటీ కార్డు ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మాన్యువల్ బుక్ అనమాట. మనకి మేజర్ 17 లాంగ్వేజెస్లో ఇన్స్ట్రక్షన్స్ అని ఉన్నాయి, ప్లస్ ఇంగ్లీష్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనమాట. అయితే మనం ఏమేమి ప్రోడక్ట్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. లోపల ఓపెన్ చేసి మనకి Type-C పోర్ట్ ఒకటి, హెల్మెట్ కి ఫిట్ చేసుకోవడానికి ఒక ఫిట్టర్ ఒకటే ఇచ్చారనమాట. ఈ 2 ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది. గోప్రో కెమెరాతో పాటు మనకి ఈ 2 ప్రోడక్ట్స్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది మెయిన్ బాడీ వచ్చేసి మనకి ఫిట్టర్స్ రిమూవ్ చేస్తే మనకి బాడీ వచ్చేసి ఈ చిన్న కేసే మనకి బాడీ అనమాట. అయితే లాస్ట్ GoPro 7కి వచ్చేసి మనం ఎక్స్ట్రాగా ఫిట్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇవి లోపలే ఇన్బిల్ట్ ఇచ్చేసారనమాట. ఈ హోల్డర్స్ వచ్చేసి మనం ఫ్లెక్సిబుల్ గా మనకి వర్క్ అయిపోయిన తర్వాత వీటిని క్లోజ్ చేసేసేయచ్చు. ఇది వచ్చేసి ఒక కన్వీనియంట్ ఫీచర్ అనమాట 7తో పోలిస్తే. అండ్ మనకి ఈ లోపల సెన్సార్స్ కూడా వచ్చేసి ఇవి కొంచెం బెస్ట్ సెన్సార్స్ యాడ్ చేశారనమాట స్టెబిలైజేషన్ కోసం. అండ్ మీరు చూస్తే ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ 8 ఉంది మీకు. ఇది నేను ఒకసారి మీకు ఆన్ చేసి చూస్తాను అనమాట. నేను ఈ బటన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండేది మీకు కెమెరాకి. ఇది ప్రెస్ చేస్తే మీకు ఇలా బ్లాక్ ఆన్ అయ్యిద్ది అనమాట. అండ్ మీకు ఈ సైడ్ వచ్చేసి మీకు ఈ స్క్రీన్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు సైడ్ వచ్చేసి మనకి లోపల Type-C ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ అని ఉండేది అనమాట. మీరు ఇలా జస్ట్ ఇది ఇక్కడ ఒక మనకి తీయటానికి ఒక ఆప్షన్ ఇచ్చారు. అది ఇలా కింద కంటే మీకు ఇలా బ్యాటరీ రిమూవ్ చేసుకోవడానికి మనకు ఒక బ్యాటరీ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది పైకి లిఫ్ట్ చేస్తే ఇది బ్యాటరీ ప్లస్ ఇక్కడ పక్కన చిన్న పోర్ట్ వచ్చేసి మనం మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ప్లేస్ అనేది ఇచ్చారనమాట. మనం ఇది లిఫ్ట్ చేస్తే మనం బ్యాటరీ చూడొచ్చు. అండ్ ఈ సైడ్ వచ్చేసి మనకి Type-C ఛార్జింగ్ పిన్ ఇచ్చారు. అండ్ మనకి ఈ బ్యాటరీ పక్కనే మనం మెమరీ కార్డ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అండ్ బ్యాటరీ వచ్చేసి 1800 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది యూజ్ చేసి నా నెక్స్ట్ వీడియోలో టైం ల్యాబ్స్ ఒకటి, స్టెబిలైజేషన్ ఒకటి, ఎంత వైడ్ యాంగిల్ వస్తుందో మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలాంటి మరిన్ని బెటర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కోసం ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.